వనపర్తి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ధాన్యపు రాసులు తడిసిపోయాయి. నెల రోజులుగా కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపరించిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. వనపర్తి మార్కెట్ కు వెళ్లి రైతులను పరామర్శించారు ఆయన. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు బలైపోయారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 2-3 వారాలు కాదు, ఒక నెల రోజులైనా సరే కల్లాలలోనే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోళ్లు కాక, ఎక్కడైనా కొనుగోళ్లు అయినా వాటిని ఎత్తక తరలించక, అది ట్రక్ షీట్ జనరేట్ అయ్యి ఎక్కడ అన్లోడ్ కావాలనో అక్కడ అన్లోడ్ అయ్యేంత దాకా కూడా రైతు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు పడిగాపులు కాయాలి. కొన్ని గ్రామాలలో ఇవాళకి మొదలు పెట్టినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అంతకుముందు మేము మా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోళ్ళన్నీ కూడా ప్రక్రియ పూర్తి చేసేవాళ్ళం. 4-5 రోజుల్లో ఖాతాలలో డబ్బులే పడేది రైతులకు. అస్తవ్యస్తం, కొనుగోళ్ళన్నీ అస్తవ్యస్తం, ఓ పెద్ద ప్రహసనం లాగా జరుగుతుంది. ఆ జిల్లాలలో ఏం చేసిండ్రు అధికారులు, రాజకీయ నాయకులు కుమ్ముక్కైపోయి ఎమ్మెల్యేలు, మంత్రులు పాత్ర పోషించి లారీలు, ట్రక్కులు లేనోళ్ళు వాడు ఉన్నాయని దొంగ సర్టిఫికెట్లు పెట్టి కాంట్రాక్ట్ చేస్తాడు, వానికి బండ్లు ఉండవు. ఇక ఇలా జరుగుతున్నది ఎగ్జాక్ట్ గా ఇదే. అర్హత లేనటువంటి వాళ్లకు ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇచ్చినటువంటి పాపం వల్లనే ఇలా రైతాంగానికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యే గారు ఏసీ రూమ్లో కూర్చొని మీరు అద్భుతంగా మేము కొనేస్తున్నాం, మా కాంటలు అయిపోయినాయని చెప్తున్నారు. కానీ రైతు గోస గ్రౌండ్కి వచ్చి వినండి. వేటి న్యూస్లో ముఖ్యమంత్రి గారు మనం కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూర్చున్నా సరే, ఏ ఐకేపీ సెంటర్ దగ్గరికి వచ్చైనా సరే నిజంగా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తే వాళ్ళు ఏం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు ఇంత అరిగోస పెట్టిన ప్రభుత్వాలకు మంచిది కాదు, నాయకులకు మంచిది కాదు, అధికారులకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఈ దశవతల ముఖ్యమంత్రి నిజంగా సంస్కారం ఉండి నీకు నా చేత కాదు అనుకుంటే దిగిపోవడం చేయాలి. లేకపోతే మొదలన్నా మేము వేయొద్దనైనా మాకు చెప్పింటే ఇంత పంటలు వేసి ఉండి ఈ ఇబ్బందులు మాకెందుకు అవసరం? దురదృష్టకరం. రైతుల ఉసురుదాయిలు మాత్రం ఈ ప్రభుత్వం ఉండదు. రైతుల కర్మదాయిలు ప్రభుత్వం కంపల్సరీ తొందరలోనే కూలిపోవాలి. ముఖ్యమంత్రి వర్యులు పెట్రోల్, డీజిల్